BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే. శుంకర వెంకటేశ్వరరావు గారు, సువీర గారు, ప్రముఖ రాజకీయ సామాజిక పరిశీలకులు మనతో ఉన్నారు. నమస్కారం. సువీర గారు, విజయవాడలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. గత 2-3 రోజులుగా వరదల్లో ప్రజల హాహాకారాలు చూస్తూ ఉన్నాం. అంతే స్థాయిలో ప్రభుత్వం వైపు నుంచి చర్యలు చూస్తూ ఉన్నాం. నేరుగా ముఖ్యమంత్రి వెళ్ళి అధికారుల్ని, వ్యవస్థనంతా వెంటబెట్టుకొని మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ తిరగడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం నిస్సహాయత వ్యక్తం చేశారు. నిస్సహాయత వ్యక్తం చేశారు. అంటే నేను చివరి వ్యక్తి వరకు అందించలేకపోవడానికి కారణాలు ఏంటో కూడా చెప్పుకొచ్చారు. కానీ ఒక నాయకుడు, చేస్తున్న నాయకుడు అలా నిస్సహాయత వ్యక్తం చేయడాన్ని ఎట్లా చూడాలి? ఆయన ఏ స్థాయిలో పనిచేశాడు అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. అంటే గోపి గారు, ఇది అనూహ్యంగా ఎవరో కూడా ఊహించినటువంటి ప్రకృతి విపత్తు గోపి గారు. జలప్రళయం 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి మహాప్రళయం ఇది. ఒక విజయవాడనే మనం మాట్లాడుతున్నాం. కేవలం ఆయనకు అనుకోకుండా దగ్గరలో ఉండటం మూలాన గబుక్కుని విజయవాడకి జనం వచ్చి పడిపోయిందని వరదగా, అప్పటికి వరద తీవ్రత అంత ఎక్కువ రాల. ఆయన ఇక్కడ రియాక్ట్ అయ్యేటప్పటికి కృష్ణానదిలో వరద తీవ్రత పెద్దగా లేదు. అవును అవును 9 లక్షలు 10 లక్షలే ఉంది. అవును, అప్పుడు అంత ఊహించలా. ఆయన ఎక్కువగా ఫోకస్ విజయవాడ బుడమేరు వరద ప్రాంతంతో 1 టౌన్ ఏపుగా వచ్చిన పాల్ ఫ్యాక్టరీ, భవానీపురం అటు బ్యాక్ సైడ్ ఉంటుంది, గోలపూడి వైపున, అంతవరకే ఫోకస్ అయింది. మీడియా కూడా ఇక్కడ ఇంతవరకే ఫోకస్ చేస్తూ వచ్చింది. పాపం ఆయన రంగంలో దిగారు. కలెక్టర్ని అందరిని వేసుకున్నారు. నైట్ కలెక్టరేట్లోనే ఉండారు. పరిస్థితి చూస్తుంటే ఉగ్రరూపం ఊహించని విధంగా పోటెత్తుకొచ్చింది. ఆయన దిగినప్పటికీ ఇంకా బాగా ఎక్కువ, తెల్లారిపాటికి ఇంకా బాగా ఎక్కువ వరద వచ్చి పడిపోయింది. అపార్ట్మెంట్లు మునిగిపోయినాయి, ఇళ్ళకి మునిగిపోయినాయి. ప్రజలందరూ కూడా ఏమీ దిక్కు తోసిన పరిస్థితులు బిల్డింగ్లు ఎక్కి హాహాకారాలు మొదలెట్టారు. శానిటేషన్ దెబ్బతినిపోయింది. డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ యుద్ధ ప్రాతిపదికన ఆయన వీలైనంత వరకు చేశారు. మరి ఓ పక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తా అంటేనేమో ఇది 12 లక్షల క్యూసెక్కులు కృష్ణానదికి ఇంకా విపరీతంగా పోటెత్తుకొచ్చేసింది. కృష్ణా మీకు దివిసీమాను అటు లంక గ్రామాల పరిస్థితి ఇంకా అల్లకల్లోలంగా హాహాకారాలు పుట్టించే విధంగా ఉంది. రేపల్లి ప్రాంతం అంతా కూడా అవన్నీ ఆయన మనసుకుని టచ్ అయ్యి కలిసివేసి ఉంటుంది తప్పకుండా. ఎందుకంటే ఇది ఏదో ఇంతవరకు అనుకున్నాము. జనసాంద్రత జనరల్గా చూస్తే నగరాలు ఎక్కువ ఉంటుంది కదా గోపి. ఇప్పుడు మన గ్రామాల్లోకి వస్తే ఒక్కొక్క గ్రామంలో 1500 2000 జనం ఉంటే, అక్కడ ఒక 50 గ్రామాల్లో ఉండే జనం ఇక్కడ 2-3 వార్డుల్లోనే ఉండే పరిస్థితి ఉంటుంది సహజంగా. ఆయన ఏంటంటే ఎక్కువ జనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు, ఇక్కడ మొత్తం ఇంకా వచ్చి పడుతుంది అనేది ఈ లోపు ఏమైపోయిందంటే మొత్తం గుంటూరు జిల్లా వైపు కూడా విపరీతమైన వర్షాలు రావటం, ఆ టోల్ ప్లాజా అవన్నీ రోడ్లన్నీ మునిగిపోవటం, అసలు అటు రోడ్లన్నీ గళ్ళు పడిపోయి ట్రాఫిక్ ఆగిపోవటం. ఇటేమో హైదరాబాద్ నుంచి వెళ్తాంటే కోదాడ సూర్యాపేట దగ్గర ఇక్కడ రోడ్డు తెగిపోయి ఇక్కడ ఆగిపోయినాయి. ఒక పక్క నుంచి ఏమో ఖమ్మం జిల్లా నుంచి వరద విపరీతంగా ఉవ్వెత్తున వచ్చి పడిపోతుంది. అటు మెట్ట ప్రాంతమైన తిరువూరు, మైలవరం, నూజివీడు నుంచి వచ్చిన వర్షం కూడా విపరీతంగా మళ్ళీ ఇటే రావాలి. అది అప్ స్ట్రీమ్లో ఉంటుంది కొద్దిగా. అదంతా కూడా మళ్ళీ బుడమేరుకు రావాల్సింది. ఒక బుడమేరు ఒకటే. ఇవన్నీ చూసేటప్పటికి ఏంటంటే కళ్ళతో చూశారు ఆయన. ఇప్పుడు ప్రత్యక్షంగా ఒక ముఖ్యమంత్రిగా ఛాంబర్లో కూర్చుని యంత్రాంగాన్ని ఆదేశించవచ్చు. ఆయన ఎప్పుడు అటువంటి మనిషి కాదు. ఆయన మీరు 95లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి వచ్చిన ప్రకృతి విపత్తిని, అధికారంలో ఉండా ప్రతిపక్షంలో ఉండా, అధికారం లేకపోయినా కూడా దేశంలో ఎక్కడ ప్రకృతి విపత్తు జరిగినా కూడా నేను ముందు వెళ్ళిపోయి అక్కడ నిలబడతాడు ప్రాణాలకు తెగించి. అది ఏ రోజు కూడా బొల్లు దాచుకుంటాం కానీ, లేకపోతే నేను పార్టీ వాళ్ళని మీరు వెళ్ళి చేయండి అంటాం కానీ ఎప్పుడూ లేదు. అసలు అందరికంటే ముందు ఉంటాడు. వీలైతే కరెంట్ స్తంభం కూడా తనే మోయటానికి సిద్ధపడతాడు. కరెంటు రెస్టారేషన్లో కూడా మీ శ్రీకాకుళం అప్పుడు జరిగినప్పుడు కూడా వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. మొన్న ఉదుతు జరిగినప్పుడు కూడా వెళ్ళిపోయి కారులో ఉండి బస్సులో పడుకుని 15 రోజుల పాటు అక్కడే ఉండి మొత్తం అంతా రెస్టోర్ చేసేదాకా. ఒకటి కాదు ఆయన చేసింది. ఇటువంటి విషయాల్లో మీరు దుబాయ్లోనూ అక్కడెక్కడ పిల్లలు ఎక్కడ ఇరుక్కుపోయినా వాళ్ళని రెస్టోర్ చేయటమే. ఉత్తరాఖండ్లో వరదల్లోనూ ఇది చేయటమే. ఇటు ఆయనకి అది ఒక ఇది. అంటే నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ చంద్రబాబు ఈ 2-3 రోజులుగా ముఖ్యమంత్రి హోదాలో అధికారులను వెంట పెట్టుకొని అధికారులతో పనిచేయిస్తూ ఈయన పని చేస్తూ తిరుగుతున్న తీరుని ప్రజలు, అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు కొనియాడారు. ఆ వరదల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు కూడా, ఈవెన్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వస్తే అంతకు మించి ఎవరు చేయగలరండి ఇంతలోతు నీళ్లలో అవి చేస్తున్నారంటే గొప్ప విషయం అంటూ జగన్మోహన్ రెడ్డికే చెప్పారు కదా. నేనేమంటున్నాను, నా ప్రశ్న ఏంటంటే,
ప్రజలు ఆయన్ని స్వాగతిస్తున్నప్పుడు, ప్రజలు అంగీకరిస్తున్నప్పుడు, ప్రజలు కన్విన్స్ అవుతున్నప్పుడు ఆయనే ఈ స్టేట్మెంట్ని బయటికి చెప్పడం అంటే మరి ఆయన మనసు కలిసివేసింది. అక్కడ పేదల కష్టాలన్నీ చూసిన మనిషి, ఆయన దగ్గరగా లైవ్ బోట్లో వెళ్ళిపోయి బిల్డింగ్ మీద నిలబడితే ఆ కళ్ళలో నీళ్లు చూసినప్పుడు ఏ మనిషి అనే మనిషికి ఎవరికైనా సరే, మానవత్వం ఉన్న మనిషికి ఎవరికైనా మనసు చెల్లించు. ఆ వీడియోలో ఆయన వెళ్తున్నప్పుడు ఒక పెద్దావిడ ఒక చిన్న పాపను పెట్టుకొని పొట్ట చూపిస్తూ ఇట్లా హృదయ విదారకమైనవి ఉంటాయండి గోపి గారు. అవన్నీ చూసినప్పుడు ఏ మనిషికైనా మనసు చివుక్కుమంటుంది మనిషి అనేవాడికి. అయ్యో నేను ఎంత చేసి ఇటువంటి అందరికి అందుతుందా లేదా, ఎంతమంది బాధపడుతున్నారు. యంత్రాంగం మాత్రం ఎంత చేయగలదండి. యంత్రాంగం కూడా మనం యంత్రాంగాన్ని తప్పనలేము. ప్రతి అధికారి కూడా పిల్లల్ని వదిలిపెట్టి వాళ్ళు కూడా 24/7 అలాగని ఆ బాధితుల్ని ఏమి అనలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అన్ని కోల్పోయారు, ఆస్తులు, బట్టలు, అన్ని నిర్భాగ్యులు. ఇప్పుడు ఏంటి, ఏదన్నా ఆహారం తీసుకెళ్లినా గానీ నాకు అని లాక్కునే పరిస్థితే ఉంటుంది. బట్టలు వెళ్ళినా అదే పరిస్థితి. నేను కళ్ళతో చూసినండి అక్కడ దివిసేమ వరదలప్పుడు కూడా మనుషుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అనేది నేను దగ్గరగా చూసినండి. ఇప్పుడు ఉచితంగా ఆహారం ఇవ్వాలని కొన్ని నెల రోజులకు సరిపడి ఇవాళ దాచుకుందామని లాగేసుకుంటారు. అంతేగాని మన ప్రజల్లో ఉన్న ఆలోచన సరళ అటువంటిది. నేను వాళ్ళని అంటాం కాదు, మనం తిని మనకు కూడా పక్కన పెడదామనే షేరింగ్ అనేది మనలో లేదు. ఈ టైంలో అరే నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి, ఇట్లా స్వార్థమే. కానీ ఇదిగో గోపి గారు మీరు కూడా తినండి, మీరు తిన్నాక నేను తింటాను అనే గొప్ప హృదయం మనకు లేదు, భారతదేశం మొత్తానికి లేదు. ఆయన విజ్ఞప్తి కూడా అదే, కొంచెం సహకరించండి అని. అదే మనంతటా మన ఆ మార్పు మనిషిలో రావాలి. ఈ మాట అంటే కొంతమంది మన మీద దాడి చేయొచ్చు, కానీ హిందూ మతం పిచ్చోళ్ళు మన ఫిలాసఫీలోనే షేరింగ్ అనేది లేదు. ఎప్పుడు స్వార్థమే, నేను, నా కొడుకులు, నా కుటుంబం, నా పొట్ట, ఇంతవరకు చెబుతున్నా. అసలు అది కాదు నేను అనేది. నేను తింటున్న పోతే నా పక్కన వాళ్ళు కూడా ఇవ్వాలి అన్నప్పుడు అందరికీ దొరుకుతుంది. ఇప్పుడు పైనుంచి హెలికాప్టర్లో అంతా వేస్తున్నప్పుడు అందరూ షేర్ చేసుకుంటే సగ్గా అందరూ హ్యాపీగానే ఉంటారు. అది ఎందుకంటే నేను అనేది మిస్లీడ్ చేయడానికి కాదు. ఆ పరిస్థితిలో హ్యూమన్ సైకాలజీ ఉన్నప్పుడు అందరికీ అందకపోవచ్చు. కొంత బిల్డింగ్ పైన ఉండాళ్ళకి దొరుకుతుంది గోపి గారు, పెద్ద బిల్డింగ్ లో ఉండాలి ఇంకోళ్ళకి. ఆ మాత్రం కూడా లేకుండా ఎక్కడో చెట్ల మీద పొట్ల కింద ఉండే నిరుపేదల పరిస్థితి ఎట్లా ఉంటుంది. కానీ ఈ పరిస్థితి ఎప్పుడు లేదండి. డ్రోన్లతోటి తీసుకెళ్లి టెక్నాలజీని వాడారు. ఆర్మీ హెలికాప్టర్లు 6 వచ్చాయి. 30 NDRF టీమ్స్. ఆయనంతటా ఆయన పడవల్లో ప్రతి చోటకి తిరగటం. మినిస్టర్లు కూడా అధికారులు ఆయన పక్కన లైట్లు పట్టుకొని తిరుగుతారు. మినిస్టర్లు కూడా, IASలు, IPSలు, మంత్రులు కూడా నడుములో DGP వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళారండి. అంతమించి ఏం చేస్తారు, ఇప్పుడు నిరుపేదలు ఉంటారు గోపి గారు, కాలువ కట్టల మీద గుడిసెలు వేసుకుని చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు చెప్పండి, ఏ బిల్డింగ్ ఎక్కుతారు? మన ఉన్న సైకాలజీని ఆలోచిద్దాం. ఆడు ఇబ్బందులు ఉన్నాడు, నా బిల్డింగ్ ఎక్కుతానంటే ఎవడ ఊరుకుంటాడు రా బిల్డింగ్ ఆడు, ఊరిక దిగి అంటారు. వీళ్ళు కూడా వెళ్ళాలంటే భయపడతారు. ఆ పొట్ట పట్టుకుని ప్రాణాలు చేత్తో పట్టుకుని నీటి వెళ్ళాలని దిక్కుతోసిన పరిస్థితిలో పేదలు ఉంటారు. మనకి పేదరికం ఎక్కువ కదా మన భారతదేశ సమాజంలో. సంపన్నులోనూ మధ్యతరగతి వాళ్ళకంటే పేదరికం ఎక్కువ కదా. వాళ్ళు కదా మేజర్ సమాజం. వాళ్ళు ఎక్కడే ఉంటారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కష్టాలు తీర్చడం. మరి చంద్రబాబు గారు చెల్లించడానికి ఏంటంటే ఒక పేద మహిళ కళ్ళలో నీళ్ళు ఆ పరిస్థితి చూస్తే అయ్యో మనం ఇంత చేస్తున్నాం అందట్లేదేమో అన్న ఫీలింగ్ పించి అవుతుంది మనసులో. కానీ ప్రతిపక్షాలు దాన్ని ఇంటర్ప్రిటేషన్ వేరే ఉంటది కదా. అంటే దాన్ని ప్రతిపక్షం అసలు ఎక్కడ ఉందా చెప్పండి. అంటే కమ్యూనిస్ట్ మాట చెబుతా, కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా మాట ఇటువంటి వాటిలో రారండి పాపం. వాళ్ళు ఎప్పుడు కూడా పేదల పక్షాన ఉంటారు, సమాజం పక్షాన ఉంటారు. కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఎవరిని నిందించరండి. బీజేపీ, RSS వాళ్ళు కూడా నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా సేవలోనే ముందు ఉంటారు. కానీ వాళ్ళని రాజకీయంగా మనం ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయం చేయడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నించరు. నేను ఎందుకు ఆ మాట చెబుతున్నా, అదే వివరంగా చెబుతా. జనసేన ఉంది, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు, ఎక్కడ కూడా రాజకీయానికి తావు లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క విమర్శ కూడా లేదు. ఎందుకంటే మనిషి అనేవాడు కడుపుకు ఆనందం తినేవాళ్ళు ఎవరైనా సరే రాజకీయాలు ఈ టైంలో మాట్లాడరండి. ఇక మిగిలింది ఒక అరాచక శక్తి కదా, కాలకేయుల కంటే దారుణమైన శక్తి వైసీపీ అనే ఒక క్యాన్సర్ కణం ఆ సమాజంలో ఉంది. వాళ్లే కదా ఇప్పుడు మాట్లాడేది, వాళ్లే కదా అజ్ఞానంతో అహంకారంతో అశుద్ధం తినే నోటితో మాట్లాడే మాటలే కదా. చంద్రబాబు నాయుడు చేతులు ఎత్తేసాడు అని సాక్షి కథనం అవ్వాలి. అది ఒక పత్రిక, దాంట్లో పనిచేసేవాళ్ళు ఒక జర్నలిస్టులు అండి. అసాంఘిక శక్తి దావుద్ ఇబ్రహీం మాఫియా కంటే కూడా దారుణమైన ముఠా అదంతా కూడా. వాళ్ళ రాతలకు విలువ ఎక్కడ? చేతులు ఎత్తేస్తే వీళ్ళు రమ్మనండి, వాళ్ళ పత్రికాధిపతి వచ్చామని ఒక చెమ్ముడు నీళ్ళు ఇచ్చిందా పోని
పత్రికాధిపతి వచ్చి హెరిటేజ్ వాళ్ళు ఎప్పుడు చేస్తారు కదా ఏదో ఒకటి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్ట్ తరపున నువ్వు దోసుకున్న లక్షల కోట్లు ఉన్నాయి కదా, గంజాయి నుంచి ఎర్రచంద్రం నుంచి సారా నుంచి అన్ని నుంచి లక్షల కోట్లు దోసుకున్నావు కదా, వచ్చి మేము ఉన్నాము పేదలుగా అని నువ్వు రావు. ఎవరిని వచ్చారా? ఆ పార్టీ వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరిని వచ్చారా? అధినేత ఆ పార్టీ అధ్యక్షుడు తిరిగాడు కదా విజయవాడ లంపెన్ గ్యాంగులను రౌడీ ముఠాలని అసాంఘిక శక్తులను వెంటేసుకుని. ఎక్కడైనా ఒక 10 బిస్కెట్ ప్యాకెట్లు కానీ ఒక 10 నీళ్ళ ప్యాకెట్లు కానీ ఎవరికైనా ఇచ్చాడా? ఎందుకు వాళ్ళు మాట్లాడే నైతికత ఉందండి? వాళ్ళకి మనుషులేనా అసలు? వాళ్ళు మాట్లాడే హక్కు ఉందా? సహజంగా నాయకులు వస్తున్నారంటే ఈ బాధితులంతా ఏదో ఇస్తారనే ఆశతో వస్తారు కదా, లేకపోయినా కాలాన్ని ఇవ్వాలి పార్టీ కార్యకర్తలకి. నేను అదే అంటున్నా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఆ ఇస్తున్న దృశ్యాలు మనం ఎక్కడ లేదు. నీ దౌర్భాగ్యం కొద్దిగా బులుగు రంగు వేసుకుని నీళ్ళ పొట్టాల మీద అన్నం పొట్టాల మీద నీ బులుగు రంగు అంటే జనాలంతా ఈయన చూడటానికి వచ్చారనుకొని ఆశీర్వదిస్తున్నాడేమో. ఇంకోటి కూడా ఏంటంటే గోపి గారు, ఆ కృష్ణానది ప్రకాశం బ్యారేజ్కి వచ్చి తగిలిన పడవలు ఉన్నాయి కదా డ్యామేజ్ చేసినాయి, చివర కర్మకు దయ కూడా బులుగు కలరే. ఆ పడవల రంగు కూడా బులుగు రంగే. అంటే వాళ్ళు సామాన్య అభిమానులు మరి ఎవరో కొట్టుకుని వచ్చినాయో లేకపోతే వీళ్ళే కావాలని తెగొట్టేసేసి ఇసుక బోట్లే బులుగు రంగు వేసుకుని ఇసుక స్మగ్లింగ్ చేసినాయి. మొన్నటిదాకా వైసీపీకి సంబంధించిన వాళ్ళ గుప్పెట్టునే ఉండుంటాయి. వాటిని మరి పక్కనైతే కొట్టుకుపోయి తెగిపోయి వచ్చినాయా లేదా నిజంగా వీళ్ళు కట్ చేసి కావాలని బ్యారేజీకి నష్టం చేయడానికి వీళ్ళే పంపించారో తెలియదు. అది కూడా మనం ఈ సంఘ విద్రోహ చర్యలను కూడా మనం కాదంటానికి వీల్లేదు. ఆ డిఎన్ఏలోనే అటువంటి హత్య రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు, అసాంఘిక చర్యలు వాళ్ళకి వెనతో పెట్టిన విద్య. కాబట్టి వాళ్ళనేమి మనం తక్కువ అంచనా చంద్రబాబు మాట అంటానికి అయితే డెఫినెట్ గా ఆయన చెల్లించిపోయి అన్నారండి. ఆయనకి ఏంటంటే తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా వస్తే 4 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయండి. ఇప్పుడు పశువుల మీద ఆధారపడే దళితులు, బీసీలు వీళ్ళందరూ ఉంటారండి. పాడి పరిశ్రమ మీద ఎక్కువ కోస్తా జిల్లాల్లో ఆ పశువులన్నీ చాలా వరకు ఇదైపోయినాయండి, పంటలు పోయినాయండి, ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయారండి. వాళ్ళ బాధలు ఎంత వర్ణాత. ఇప్పుడు 5-6 ఏళ్ళు అయితే కానీ మనుషులు చాలా చోట్ల కుటుంబాలు నిలబడలేవండి. దాచుకున్న రూపాయి మంచాలు పోయినాయి. మళ్ళీ సాధారణ జీవనం, మంచాలు, బట్టలు, టీవీలు అన్నీ చిన్న బైకులు ఏమైనా ఉంటాయి అనుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా డెలివరీ బాయ్లు ఫుడ్ డెలివరీ చేసుకునేవాడు. ఆ బయట నీళ్ళు వెళ్ళిపోయినాయి బళ్ళల్లోకి. అవన్నీ ఇప్పుడు రిపేర్ చేసుకోవాలంటే ఎంత అవుతుందండి? ఈ కష్టాలు, బాధలు సామాన్యుడికి వర్ణాతీతం కదా మనిషి అవ్వాలంటే. ఏదో పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలనో లేకపోతే ఇంకో దానికో 4 రూపాయలు దాచుకుంటే ఆయన డబ్బులు తడిసిపోయి ఉండొచ్చు, ఇంట్లో పెట్టిన డబ్బులు. ఇవన్నీ విని మనిషిగా చెల్లించిపోయాడు. ఎవరు మీకు నాకు ఎవరికైనా ఇప్పుడు, ఎందుకంటే మనం అందరం కూడా గ్రామీణ స్థాయిలో ఆ వ్యవహారాలన్నీ దగ్గరగా చూసి వచ్చిన వాళ్ళమే కదా గోపి గారు. ఆయన కూడా ఒక మనిషిగా ఎప్పుడు స్పందించే మనిషిగా ఆయనకు ఉంటుంది కదా. అందులో ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువ మనిషిలో ఆయనకి చాలా. ఇప్పుడు పూర్తిగా హ్యూమానిటీ ఉన్న మనిషిగా నాయకుల్లో, రాజకీయ నాయకులు హ్యూమానిటీ ఉన్న నాయకుల్లో అత్యంత కొద్ది మందిలో ఆయన కూడా ఒకరు. కాబట్టి ఏంటంటే ఆయన చాలా తీవ్రంగా శ్రమించారు, ఇంకా పడతానే ఉన్నారు. తర్వాత ఆఫ్టర్ ఫ్లడ్ ఎఫెక్ట్స్ ఇంకా తీవ్రంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు నిన్న వరద వచ్చే వరకు ఇంకా 2-3 రోజులు వరద తీసేస్తుంది. వరద తీసేసిన తర్వాత మనుషులు కావటానికి, వాళ్ళకి ఒక ఉపశమనం కలగటానికి, వాళ్ళని ఓదార్చే పనులు చేయాల్సిన బాధ్యత ఎక్కువ భవిష్యత్తులో ఉంది. కొత్త రకమైన అంటువ్యాధులు వస్తాయి. తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా వెళ్ళిపోయి వాళ్ళకి కనీసం ఇది మేము ఉండాం పర్వాలేదు ధైర్యం చెప్పే మాటలు చెప్పాలి. ఇదే తర్వాత టాస్క్ ఇంకా పెద్ద టాస్క్ అవుతుంది. ప్రభుత్వం మీద ఇంకా ఎక్కువ బరువు ఉంటుంది. ఇప్పుడే అసలు ఈ పథకాలు, ఈ ఉచిత పథకాలతో సగం ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంటే గోరు చుట్టు మీద రోకల పోట్లాగా ఈ వరద వచ్చి పడిపోవటం, ఇవన్నీ కూడా పాపం ఆయనకి మనసు చెలించిపోయి ఏంటా అని ఒక బాధకు లోనయ్యి అందరినీ ఆదుకోలేకపోయాననే ఒక బాధతో ఆయన చెప్పిన డైలాగ్గానే అనుకోవాలి. అంతమించి ఏం చేస్తారని, అంతమించి ఏ ప్రభుత్వాన్ని కూడా మనం అనకూడదు. మనిషి కడుపు కన్నం తినేవాళ్ళు ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వాళ్ళు తెలుగుదేశం ఉన్నా లేకపోతే ఇంకొక పార్టీ ఉన్నా కూడా విపత్తుల్లో మనం ఒక పార్టీని ఎప్పుడు పరిపాలకులను నిందించకూడదు. కావాలంటే వాళ్ళకి దిశానిర్దేశం చేయాలి. ఇక్కడ తప్పు జరుగుతుంది, మీరు ఇది చెయ్యండి, అక్కడ అందట్లేదు మీరు చెప్పండి, బాధ్యత తీసుకుని అది పలానా చోట అందట్లేదు మీరు అక్కడ చేయండి అని చెప్పండి, లేకపోతే ఇక్కడ సరిగ్గా మిస్యూజ్ అవుతుంది మీరు సరి చేసుకోండి అని చెప్పాలి తప్పించి మనం రాళ్ళు వేసి వాళ్ళని అవహేళన చేసి వాళ్ళని కించిపరిచేటట్టు మాట్లాడటం అనేది మానవ జన్మ ఎత్తినాడికి, కడుపుకు ఆనందినేవాడికి, సంస్కారం ఉన్నవాడికి తగదండి అది. రైట్ సార్, థ్యాంక్ యూ.